హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఏం చేస్తున్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఈరోజు వడలు చేయబోతున్నాను. శనగపప్పు 1 అవర్ ముందు నానబెట్టుకుంటే శనగపప్పు వడలు వేసుకోవడానికి చాలా బాగా క్రిస్పీగా ఉంటాయండి. దానికి సంబంధించి ఐటమ్స్ అయితే ఆనియన్స్, కరివేపాకు, అల్లము, అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ రెడీ చేసి కట్ చేసి పక్కన పెట్టుకోండి. నేను చూశారు కదా బ్యాటర్ అయితే రెడీ చేసేసుకున్నాను. నానిన దాంట్లోని ఆ బ్యాటర్ రెడీ చేసుకొని వెంటనే మన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో కలిపేసుకుంటే దానికి సంబంధించి సాల్టు, అలాగే కారము, మనం మసాలా కూడా వేసుకుంటే దానికి తగినంత టేస్ట్ అయితే వస్తుంది. కావాలనుకుంటే అది వదిలివచ్చు, ఆప్షనల్ అండి, అది మీ ఇష్టం. మసాలా వేసుకుంటే లేకపోతే లేదు, అయినా సరే చాలా బాగా వస్తాయి. చూసారు కదా, నేను ఒక బౌల్ రెడీ చేసుకుంటున్నాను ఈ ఐటెం పెట్టడానికి. అందులో టిష్యూ పేపర్ పెట్టి ఆయిల్ పీల్చేస్తుంది అనమాట. దానికోసం అన్ని నేను రెడీ చేసుకుంటున్నాను. అక్కడ ఆల్రెడీ నేను నూనె అయితే నేను బాన్లో వేసి స్టవ్ మీద హీట్ చేస్తున్నాను. చూసారా, ఇక్కడ హీట్ చేస్తున్నాను. అలాగే నేను ఇక్కడ ఒక పేపర్ అయితే రెడీ చేసుకొని వడల్లా రెడీ చేసుకుంటున్నాను. చూసారా, చాలా బాగా వచ్చాయండి. మనం ఏ విధంగా చేసుకుంటే ఆ విధంగా అవి మనకి రౌండ్గా చేసుకోవచ్చు, అలాగే గారెల్లా కూడా వేసుకోవచ్చు. వడలు చాలా టేస్టీగా ఉన్నాయి. పిల్లలు వచ్చిన వెంటనే వేడిగా తినడానికి అయితే చాలా బాగున్నాయి. ఈరోజు నేను ఈ రెసిపీ చేశానమాట. చాలా చాలా బాగా వచ్చాయి. క్రిప్సీగా ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగున్నాయి, కరకరలాడుతున్నాయి. మెయిన్ చాలా చాలా బాగున్నాయి. అంటే మనం చూసారా ఎంత బాగున్నాయో, షేప్ అయితే బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీరు కూడా ఈ వడలు ట్రై చేసి ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.